అసలు దేవుణ్ణి ఎందుకు పూజించాలి? ఆయన్ని పూజించడం వల్ల లాభాలేంటి? అసలు దేవునికి మనం ఎందుకు దండ పెడతాం? వీటికి నాకు తెలిసిన కొన్ని సమాధానాలు చెప్తాను. ఇప్పుడు మన కుటుంబాన్ని తల్లి తండ్రి ఎలా రూల్ చేస్తారో పాలిస్తారో, ఎలాగ ఈ భూమండలాన్ని భగవంతుడు అనే వ్యక్తి పాలిస్తాడు. అంటే ఆయన ద మోస్ట్ ఓల్డెస్ట్ పర్సన్ హూ హ్యావ్ బార్న్, లేదా ఓల్డెస్ట్ పర్సన్ హూ ఈజ్ దేర్ ఇన్ దిస్ యూనివర్స్. సో మన ముత్తాతల్ని తాతల్ని మనం తాత అనం కదా. సో కాబట్టి వాళ్ళని మనం దేవుడు అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని మనం ఎందుకు పూజిస్తామంటే, మనలో లేని క్వాలిటీస్ ఆయనలో ఉంటాయి. అది కూడా అన్ని మంచి క్వాలిటీసే ఉంటాయి. ఫస్ట్ మనం భగవంతుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి దగ్గర నుంచి డిసిప్లైన్ అండ్ డిగ్నిటీ. సో ఆయన మంచి క్వాలిటీస్ వల్ల ఆయన దేవుడు అయ్యారు. కొంతమంది ఇప్పుడు కాషాయం వేసుకున్న వాళ్ళు కూడా మనుషులు ఉంటారు. వాళ్ళ కాళ్ళకు దండం మనం పెట్టుకుంటాం. ఎందుకు? గుడ్ క్వాలిటీస్, అ డిసిప్లైన్డ్ లైఫ్ అండ్ గుడ్ క్వాలిటీస్ నీలో ఉంటే నువ్వు కూడా దేవుడివే. ఇప్పుడు భగవంతుడు భూమండలం అంతా ఆయనదే. ఆయన ఎగరచ్చు, తినచ్చు, తాగచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఏంటంటే ఆయన ఒక డిసిప్లైన్డ్ లైఫ్ లీడ్ చేస్తాడు. ఒక పద్ధతిగా, ఒక సంస్కారబద్ధమైన సంస్కృతిని కాపాడుకుంటూ ఒక పద్ధతిగా లైఫ్ని లీడ్ చేస్తాడు. సో మనం భగవంతుడి దగ్గర నుంచి ఇవి నేర్చుకోవాలి. ఆయన వల్ల మనం ఆయన్ని దర్శించుకోవడం వల్ల లాభాలు ఏంటంటే పాజిటివిటీ, పీస్, మోటివేషన్, మనకి మానసిక ప్రశాంతత దొరుకుతుంది. పాజిటివిటీ అంటే మనకు ఎవ్వరూ లేరు, ఇంకా మనం ఏంటంటే సమాజం ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. ఒక మనిషి పరిగెడుతూ ఉంటే వెనక్కి లాగాలనే చూస్తారు. ఈ వెనకాల లాగడంలో, సంసారం అనే ఊబిలో, కష్టాల్లో కింద పడిపోయినప్పుడు ఏ మనిషి నీ దగ్గరకు వచ్చి సాయం చేయడు, భుజం తట్టడు. కానీ శిలారూపంలో ఉన్న, ఇంకొక రూపంలో ఉన్న భగవంతుడు మాత్రం ఖచ్చితంగా వచ్చి భయం పడద్దు, జస్ట్ నన్ను వచ్చి దర్శించుకో, ఒక రకమైన ధైర్యాన్ని ఇస్తాడు, ఒక రకమైన మానసిక ప్రశాంతత మనకి లభిస్తుంది. సో సమాజంలో నీకెవ్వడూ సహాయం చేయడు, సమాజంలో నిన్ను ఎవ్వడు ప్రోత్సహించడు, నేను ఇంకా తొక్కేయాలి, ఇంకా చచ్చినా పర్లేదని చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఎవ్వరూ నాకు దిక్కు లేరు, దారి లేరు, నాకున్న సమస్యలు, జీవిత సమస్యల్లో నేను బయటికి రావాలి అన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే మాట భగవంతుడా. సో భగవంతుడు ఏంటంటే, మనం భగవంతుని దర్శించుకోవడం వల్ల మన ప్రాబ్లమ్స్కి ఒక పరిష్కారం లభిస్తుంది, మనకు మనోధైర్యం లభిస్తుంది, మనం అత్యంత శక్తివంతంగా తయారవుతాం, మానసిక ప్రశాంతత లభిస్తుంది, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఇలా భగవంతుడు ఎందుకు ఆయన భగవంతుడు అయ్యాడంటే, మంచే ఇస్తాడు, మంచినే ఆలోచిస్తాడు, మంచిగా నిన్ను తయారు చేస్తాడు. సో ఆయన నిష్కల్మషం లేనివాడు, అందరినీ ఒకేలాగా చూస్తాడు, ధర్మబద్ధంగా జీవిస్తాడు, సంస్కారబద్ధంగా జీవిస్తాడు, ధర్మాన్ని బోధిస్తాడు, మంచిగా ఉంటాడు, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ లీడ్ చేస్తాడు. సో ఇన్ని రకాల గుడ్ క్వాలిటీస్ ఉన్న మనిషి, వ్యక్తి కాబట్టే ఆయన్ని భగవంతుడుగా మనం కొలుస్తాం. మనం నేర్చుకోవాల్సింది భగవంతుడి దగ్గర నుంచి ఇదే. దారి తప్పినప్పుడు, అటుపడి ఇటుపడి ఎగిరి కింద పడినప్పుడు, ఓహో భగవంతుడిని మనం చూసి ఏం నేర్చుకోవాలి? ఆయన దగ్గర నుంచి ఆ డిసిప్లైన్, ఆ సంస్కారం, ఆ భయం, భక్తి. అవును, భగవంతుడు అన్నీ ఉన్నా సరే ఆయన ఎందుకు ఒక స్ట్రిక్ట్ డిసిప్లైన్. తెల్లవారుజామున లేస్తే భగవంతుడికి పూజలు చేస్తారు, టైం టు టైం భోజనం, ఇవన్నీ ఎన్ని రకాలుగా ఏంటంటే నైవేద్యాలు పెడతారు. ఇలా చూసుకుంటే భగవంతుడు అత్యంత కఠోరమైన పరమశివుడు. ఆయనకేం తక్కువ? బంగ్లాలా, లేకపోతే ఈ భూమండలం అంతా ఆయన మహారాజులా పరిపాలించవచ్చు. మరొక గోచికి ఇదైతే వేసుకొని, కింద వేసుకొని, మనకి పులి ఇది చర్మం, బేర్ బాడీతో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకు అన్నీ ఉన్నా సరే అన్నీ త్యజించి నిశ్చలంగా నాకేమీ వద్దు, నా భక్తులకి, నా వాళ్ళకి నేను ఇవ్వాలి అనే త్యాగగుణం, ధర్మబద్ధంగా జీవించడం, డిసిప్లైన్, మనస వాచ కర్మన అందరూ మంచిగా ఉండాలని ఆలోచిస్తారు తప్పితే వీడు ఎదుగుతున్నాడు, తొక్కేద్దాం, గుచ్చేద్దాం, పుల్చేద్దాం, ఇలా ఏ రకంగా నిష్కల్మషం లేని వ్యక్తి
సమాజం ఎలా ఉంటుంది? నువ్వు ఆయన ముందుకెళ్తూ ఉంటే నేను లాగేయాలని చూస్తుంది, నేను తొక్కేయాలని చూస్తుంది. నువ్వు పెరుగుతూ ఉంటే కుళ్ళిపోయి ఉంటుంది మొహం, ఒళ్ళంతా కుళ్ళుతో నిండిపోయి ఉంటుంది. సహాయం చేయరు, బ్రతకనివ్వరు. ఇలాంటి సమయాల్లో ఏ కల్మషం లేకుండా నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించేది భగవంతుడే. నువ్వు కింద పడితే నిన్ను పైకి లేపేది భగవంతుడే. నువ్వు దారి తప్పుతూ ఉంటే మళ్ళీ దారి చూపించేది భగవంతుడే. అధర్మపూరితమైన పనులు చేస్తున్నప్పుడు మళ్ళీ హెచ్చరించి ధర్మబద్ధమైన దారిలో నిన్ను తీసుకుని వెళ్ళేది భగవంతుడే. సో ఇలాగా ఆయన మనస వాచ కర్మన తన భగవంతుడు ఏ భగవంతుడైనా సరే తన భక్తుడు బాగా ఉండాలి, తన భక్తుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. సో ఇలాంటి మంచి గుణాలన్నీ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన భగవంతుడయ్యాడు. ఇలాంటి గుణాలు మనలో కూడా ఉంటే నువ్వు కూడా భగవంతుడే. ఉన్నాయా మనలో అలాంటి క్వాలిటీస్? 10% అయినా ఉన్నాయా? కుళ్ళు, కుషిద్దాలు, తొక్కడాలు, ఇంకొకరిని కొట్టి సంపాదించుకోవటం, ఇంకొకరిని తొక్కేసి సంపాదించడం, ఇంకొకటి కడుపు కొట్టి మనం ఎదగడం, బయటికి మాత్రం నవ్వుతూ ఉండటం, ధర్మం లేదు, నేను ఎలా పడితే అలా బతుకుతాను, నేను స్వేచ్ఛాజీవిని, నేను ఎలా పడితే అలా ఎగురుతాను, నేను ఎలా పడితే అలా దుంకుతాను, ఎప్పుడు పడితే అప్పుడు క్వార్టర్ వేస్తాను, రోడ్డు మీద పడతాను, నా ఇష్టం, నా లైఫ్, ఫ్రీడమ్, ఫ్రీ బర్డ్. నీకన్నా 100, 1000, 1,00,000 రెట్లు భగవంతుడు ఫ్రీ బర్డ్. కానీ ఎందుకు డిసిప్లైన్డ్గా ఒక పద్ధతిగా కఠోరంగా జీవితాన్ని జీవిస్తున్నాడు భగవంతుడు? ఎందుకు జీవిస్తున్నాడు? నీదేదో, నీ దగ్గర ఒక కారు, నీ దగ్గర ఒక బంగ్లానో, నీ దగ్గర ఏదో 1,00,000 కోటి రూపాయలు ఉంటుంది. నువ్వే కాలు రెగరేసుకొని నాకు నచ్చినట్టు తింటా, ఎగురుతా, నచ్చినట్టు ఉంటా, ఏమన్నా చేస్తా, 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తా, తాగి బాటిల్ అక్కడ పడేస్తా అంటే నీది ధూళి అంత సంపాదన. భగవంతుడి భూమండలం సంపాదన ముందు మన సంపాదన ధూళి అంత. నువ్వే ఇంత విర్రవీగితే భగవంతుడు తలుచుకుంటే ఆయన ఎంజాయ్ చేయలేడా? ఆయన భూమండలం అంతా ఆయనదే. ఆయన స్వేచ్ఛగా ఎంజాయ్ చేయలేడా? తినలేడా, తాగలేడా, పడలేడా, ఎగరలేడా? మరెందుకు ఒక కఠోరమైన జీవితాన్ని జీవిస్తాడు? డిసిప్లైన్డ్ లైఫ్ ఎందుకు జీవిస్తున్నాడు? దాన్ని చూసే, భగవంతుడిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే అదే. ఎలా పడితే అలా జీవిస్తే, ఎలా పడితే అలా నడిపేస్తే యాక్సిడెంట్లు అవుతాయి. అందుకే పద్ధతిగా జీవించు, డిసిప్లైన్డ్గా జీవించు, తెల్లవారుజామున లేగి టైంకి పడుకో, టైంకి తిను, కష్టపడు, కష్టే ఫలి, ధర్మబద్ధంగా బతుకు, అందరికీ మంచి చేయి, మంచిగా ఉండు, మంచి సద్బుద్ధితో ముందుకు నడు. ఇవన్నీ మనం భగవంతుడి దగ్గర నుంచి శిలా రూపంలో ఉన్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే, మట్టి రూపంలో ఉన్నా సరే, సూర్యుడిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఆయన ఎంత డిసిప్లైన్గా ఆయన టైంకి వస్తున్నాడా లేదా? ఆయన టైంకి రాకపోతే మనకి భూమండలం మొత్తం చీకటే. నీళ్లు వర్షాకాలం వర్షం టైంకి వస్తుందా లేదా? అదే వర్షం రాకపోతే కడుపు కాలుతుంది. ఇలాగా ప్రతి భగవంతుడు సృష్టించిన ప్రతి జీవరాశి, ఒక్క మనిషి తప్పితే ప్రతి జీవరాశి ఒక డిసిప్లైన్డ్ వేలో, ఒక పద్ధతిగా తన పనులు తను చేసుకుంటూ వెళ్తున్నాయి. అందుకే ఈరోజు మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. గాలి కానీ, నీరు కానీ, ఎండ కానీ, ప్రకృతి కానీ, ఏది సూర్య భగవాన్ కానీ ఏది తన టైం టేబుల్ తను మిస్ చేసింది అంటే మనం బ్రతకడం ఒక్క రోజు కూడా బతకలేం. భగవంతుడు ఎంత డిసిప్లైన్డ్గా ఒక డ్రైవర్, నేచర్ని నడిపించే ఒక డ్రైవర్ భగవంతుడు అన్ని కరెక్ట్గా నడిపిస్తున్నాడు. టైంకి సూర్యుడు ఉదయిస్తోంది, టైంకి వర్షం పడుతుంది, టైంకి గాలి వస్తుంది, అన్నీ నడిపిస్తున్నాడు. ఎంత చెత్త చేసినా మనం మళ్ళీ శుభ్రం రీసైక్లింగ్ చేసే ఎబిలిటీని ప్రకృతికి ఇచ్చాడు. ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి మనం ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాం. అదే ఆయన డిసిప్లైన్ మిస్ అయ్యాడో టైంకి సూర్యుడు వెలుగు ఉండదు, టైంకి వర్షాలు రాక తిండి ఉండదు. ఒకే నిమిషం చాలు. ఆయన డిసిప్లైన్ మిస్ అయితే ఒక్క నిమిషం చాలు మన జీవితం స్మాష్ అవ్వడానికి. మరెందుకు ఆయన అంత పర్ఫెక్ట్గా టైంకి సూర్యుడు, టైంకి ప్రకృతి, టైంకి గాలి, మళ్ళీ మనం చేసిన చెత్త చెదరం అంతా మళ్ళీ రీసైకిల్ చేసే భూమిని, ఇవన్నీ ఇచ్చాడు. సో భగవంతుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? సూర్య భగవాన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? టైంకి లేవాలి. ప్రకృతిని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నేను ఎప్పుడు 12 దాకా మేలుకుంటా, నేను తాగుతా, దొర్లుతా, ఎగురుతా, మై ఫ్రీడమ్ లైఫ్, భగవాన్ హే భాయ్, భగవాన్ హే, కుచ్ ఫ్రీడమ్ ఎంజాయ్ కరో, దానికి వచ్చే ఫలితాలు దానికే ఉంటాయి. స్వేచ్ఛాజీవి, ఫ్రీడమ్,
నేను కూడా బతికేయచ్చు, అందరూ బతికేయచ్చు, మరెందుకు గౌరవబద్ధంగా పద్ధతిగా డిసిప్లైన్గా లీడ్ చేస్తున్నారు, భగవంతుని ఫాలో ఎందుకు అవుతున్నారు అంటే ఎందుకే. ధర్మో రక్షతే రక్షిత, ధర్మాన్ని కాపాడుకొని పద్ధతిగా ధర్మబద్ధంగా మంచి మాట్లాడుతూ, మంచి చేస్తూ, మంచి వింటూ, మంచిగా ఉంటూ, సద్బుద్ధిగా ఉంటూ, ఇవన్నీ అన్ని గొప్ప క్వాలిటీస్ని మనం భగవంతుడి నుంచి నేర్చుకోవాలి. అందుకే ఆయన ఉన్నాడు శిలారూపంలో అందరికీ కనిపించలేడు కాబట్టి శిలారూపంలో ఉండి మనల్ని అందరినీ సన్మార్గంలో, సద్బుద్ధిలో, ఆపదలు ఆదుకోవడంలో, ఇలా అన్ని రకాలుగా భగవంతుడిని మనం ఎందుకు పూజిస్తామంటే ఇది మెయిన్ రీజన్. హీఈస్ ద ఓన్లీ పర్సన్. భగవంతుడికి మాత్రమే సద్గుణాలున్న వ్యక్తిని మనం భగవంతుడు అంటాము. సో మనం ఎలా ఉంటాం? మన సొంత వాళ్ళే ఎదుగుతూ ఉంటే తొక్కేయాలని చూస్తాం. ఆయనకు అలా ఉండదు కదా. తొక్కేసిన వాళ్ళు కూడా పైకి ఎలా లేపాలనే చూస్తాడు. అదే భగవంతుడు. కాబట్టి అందుకే భగవంతుని మనం ఎందుకు దర్శించుకుంటామంటే, మనలో అవలక్షణాలు వచ్చినప్పుడు, మన లైఫ్ కింద పడిపోయినప్పుడు, మన జీవితానికి ఎవరు దారి చూపించినప్పుడు, మళ్ళీ సద్బుద్ధిని, సన్మార్గాన్ని, జీవితంలో మళ్ళీ ఓటమి నుంచి పైకి లేవటానికి, వీటన్నిటికీ మనం భగవంతుని నమ్ముకుంటాం. అందుకే భగవంతుడు చాలా గొప్పవాడు. అందుకే ఎన్ని ఉన్నా సరే మనం భగవంతుడికి టైం ఇవ్వాలి, భగవంతుడికి నమస్కరించాలి. సో ఇది భగవంతుడిని మనం ఎందుకు దర్శించుకోవాలి, పూజించాలంటే దిస్ ఈస్ ద రీజన్.